సో ఇప్పుడు మోడర్న్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అంటే ఇంతకుముందు మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడారు. ఎడ్యుకేషన్లో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీలో మనకి 99 మార్క్స్ రావాలి అంటే సెకండ్ లాంగ్వేజ్గా సంస్కృతం తీసుకోవాలి. కొన్ని దానిపైన ఇంట్రెస్ట్ ఉండే ఎక్కడో ఒక దగ్గరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అరే మనం పూర్తిగా నేర్చుకోవాలి అంటే దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో. సో మీరు ఏం చెప్తారు ఒకవేళ నేర్చుకోవాలి ఎవరైనా? అసలు సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం ఎందుకనే కాన్సెప్ట్ తెలుస్తుంది. సంస్కృతం ఎందుకు, అసలు సంస్కృతం నేను ఎందుకు నేర్చుకోవాలి, సంస్కృతం ఎందుకు సంస్కృతం నేను నేర్చుకుని ఏం చేయాలి, నాకేమొస్తుంది? యాక్చువల్గా సంస్కృతం ఎందుకు పనికిరాదు అనేది చాలా బ్రెయిన్లోకి ఎక్కించారు, వెళ్ళిపోయింది. బేసిక్గా అది వెళ్ళిపోయింది, ప్రజలకు వెళ్ళిపోయింది. అది దాన్ని మనం చాలా కష్టపడి కానీ మార్చగలేము, కష్టపడాలి దాని మీద, ఆ ఉద్దేశం మీద. సంస్కృతం ఎందుకు అన్నప్పుడు మనము తల్లిని ఏ విధంగా భావన చేస్తాం. ఒక తల్లి ఉన్నదండి మనకి, మన తల్లి ఉన్నది. తల్లి మనం జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తల్లికి వయస్సు పెద్దదైనంత మాత్రం దాన్ని తీసి పక్కన పెట్టేస్తామా తల్లిని? మనం బ్రతుకున్నంతకాలం, మన ఊపిరిన్నంతకాలం తల్లికి సేవ చేయాల్సిందేగా. సంస్కృతం కూడా తల్లే, మాతృస్థానం సకల భాషలకు కూడా. ఇది తల్లిని ఏ విధంగా మనం దూరం పెట్టకూడదో, దూరం పెడితే ఎటువంటి దౌర్భాగ్య స్థితి వాడికి వస్తుందో, సంస్కృతాన్ని దూరం పెట్టినంత మాత్రం కూడా అదే వస్తుంది. సంస్కృతం సకల భాషలకు తల్లి. దాన్ని దూరం పెట్టి సంస్కృతిని కాపాడదామంటే తప్ప జరగదు. ఈవేళ మేము ధర్మాన్ని కాపాడతాం, మేము హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి వెళ్తున్న వాళ్ళు అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ఏమిటంటే వాళ్ళకి సంస్కృతం రావట్లేదు. సంస్కృతము తెలుసుకుని సంస్కృతం యందు కనీస అవగాహనతో వాళ్ళు ముందుకు వెళ్ళగలిగితే భారతం యొక్క స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశంలో ఏమున్నాయి? కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, అడవులు ఉన్నాయి. ఇవి మిగతా దేశాల్లో లేవా? ఉన్నాయి, కొండలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. మరి భారతదేశం గొప్ప ఏమిటి? భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతి స్థత. భారతదేశానికి ప్రతిష్ఠ కలిగించేది ఈ అంశమే, సంస్కృతము సంస్కృతే. సమస్త ప్రపంచము భారతదేశాన్ని విశ్వగురువుగా ఎందుకు చూడాలి? ఈ రెండిట్ల కారణాల వల్లే చూడాలి. భారతదేశం నుంచి కొన్ని తీసేద్దాం. ఏమిటది? వినా వేదం, వినా గీతం, వినా రామాయణీం కథాం, వినా కవిం కాళిదాసం భారతం భారతన్నహి. భారతదేశం భారతదేశమే కాదట. ఏవి లేకపోతే వినా వేదం తీసేద్దాం, వినా గీతం, భగవద్గీతలు, వశిష్ఠ గీత, మొత్తం గీతలు తీసేద్దాం, వినా రామాయణీం కథాం, పురాణములు, ఇతిహాసములు కూడా తీసేద్దాం, వినా కవిం కాళిదాసం, కాళిదాసు లాంటి కవులు రాసినటువంటి సాహిత్యాన్ని కూడా తీసేద్దాం. తీసేస్తే ఇంక భారతదేశం చెప్పుకోవడానికి ఏమీ లేదు. భారతదేశం కూడా అన్ని దేశాల్లో ఒక దేశమే. భారతదేశానికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే వీటి వల్లే వచ్చింది. మరి వీటి వల్ల వచ్చినప్పుడు వీటిని మనం ఎంత శ్రద్ధగా మనం అధ్యయనం చేయాలి? ప్రతి మానవుడు కూడా వీటి యందు ఎంత శ్రద్ధ మనం కనబరచాలి. కాబట్టి ప్రజలకి ఏమిటంటే సంస్కృతంలో ఏముందో తెలియాలి, విజ్ఞాన అంశాలు ఏమున్నాయి సంస్కృతంలో, ఇవన్నీ తెలుసుకోగలిగితే మన సహజసిద్ధంగానే మానవుడికి, మన ప్రజలకి ఉత్సాహం కలుగుతుంది. సంస్కృతంలో ఇంత ఉన్నది, ఇది నా భాష, ఇంత ఉన్నదా దీంట్లోని, ఖచ్చితంగా దీన్ని నేను నేర్చుకోవాలనే భావన ప్రజల్లో ఎప్పుడు కలుగుతుంది? సంస్కృతానికి మనం మంచి అవగాహన కల్పించి, ప్రజల్లో సంస్కృతంలో ఏముందో చూపించి, వాళ్ళకి మంచి అవకాశాలు చూపించినట్లయితే ఖచ్చితంగా ప్రజలు సంస్కృతాన్ని స్వీకరిస్తారు.